హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గార్డెన్ వేస్ట్తో, కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకుందాము. ఈరోజు మనం ఈ ఎండిపోయిన ఆకులతో గార్డెన్ వేస్ట్ అండి ఇవి రోహియో కొమ్మలు కిచెన్ వేస్ట్ ఉందండి. ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్. ఇవి బొప్పాయి తొక్కలు. ఈ మూడిటితో మనం కంపోస్ట్ తయారు చేసుకుందాము ఈరోజు. ₹100 టబ్బులో కంపోస్ట్ తయారు చేసుకుందాము. డ్రైనేజీ బాగుండాలి. మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలన్నా కూడా డ్రైనేజీ బాగుండాలండి. డ్రైనేజ్ బాగుంటేనే కంపోస్ట్ ఈజీగా తయారవుతుంది. అడుగు భాగంలో ఎండిపోయిన ఆకులు వేసాను. ఇప్పుడు కొంచెం మట్టి పోసుకుందాము. ఇట్లా లైట్గా చల్లితే చాలండి. మనకి ఎక్కువ మట్టి పట్టదు. ఇప్పుడు ఎండిపోయిన ఆకులు వేసుకుందాము. చూడండి, గార్డెన్ వేస్ట్ ఇవన్నీ వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ లైట్గా మట్టి చల్లుకుందాము. ఇలా మట్టి చల్లుకోవటం వలన ఈజీగా అవుతుందండి కంపోస్ట్ తయారు కావాలంటే కొంచెం మట్టి ఉండాలి. అప్పుడు ఫాస్ట్గా అయిపోతుందండి కంపోస్ట్. ఎండిపోయిన ఆకులన్నీ ఇప్పుడు రోహియో కొమ్మలు వేసుకుందాము. మన గార్డెన్ వేస్ట్తోనే మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చండి. మొక్కలకి మంచి బలము. చూడండి, అరటికాయ తొక్కలు కూడా ఉన్నాయి. ఇదంతా ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అండి. ఇది బొప్పాయి కాయ, రోహియో కొమ్మలు, ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్. బొప్పాయి కాయ కుళ్ళిపోయిందండి. చాలా రోజులైంది తీసుకొచ్చి, తినలేదు, అందుకని కుళ్ళిపోయింది. అది కూడా వేస్తున్నా. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అరటికాయ తొక్కలు, మన కిచెన్ వేస్ట్, రోహియో మొక్కలు, బొప్పాయి తొక్కలు, ఉల్లిపాయలు, అన్ని రకాలు ఉన్నాయండి ఈ కిచెన్ వేస్ట్లో. ఇంకా మంచిగా కంపోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం మట్టి చల్లుకుందాము. ఇలా మట్టి చల్లుకోవాలి. లైట్గా సరిపోతుందండి మట్టి. ఇప్పుడు మళ్ళీ ఎండిపోయిన ఆకులు వేసుకుందాము.
ఇదంతా కంపోస్ట్ అయిపోతుందండి మనకి. మన మొక్కలకి మంచి బలము, మన మొక్కలు పచ్చగా హెల్దీగా పెరుగుతాయి ఈ కంపోస్ట్ వేస్తే. అన్ని రకాలు కలిసి ఉంటాయి కదండి ఈ కంపోస్ట్లో, అందుకని మొక్కలకి మంచి బలము. మొత్తం వేస్తున్నాను ఇంకా. ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలండి. మనం ఏది వేసినా కానీ, కిచెన్ వేస్ట్ వేసినా, ఎండిపోయిన ఆకులు వేసినా, ఎండిపోయిన కొమ్మలు వేసినా, ఏది వేసినా కానీ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసి మట్టి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మట్టి చల్లుకుందాము కొంచెం. చూడండి వానపాములు మట్టిలో చాలా ఉన్నాయి, మీకు చూపిస్తా. పట్టుకుంటే భయం వేస్తుందండి ఇది. వానపాములు ఇంకా చాలా వస్తాయండి మన కంపోస్ట్లో, చాలా తయారవుతాయి. ఇలా మట్టి చల్లుకోవాలి. ఇప్పుడు బొప్పాయి తొక్కలు వేసుకుందాము. మొత్తం వేసేస్తున్నానండి బొప్పాయి తొక్కలన్నీ. ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది మనకి. చూడండి మనం ఎన్ని రకాలు వేసామో. ఇవి మొక్కలకి ఇస్తే ఎంత బాగా పెరుగుతాయండి, చాలా హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. పూలు అయితే గుత్తులు గుత్తులుగా పూస్తాయండి ఈ కంపోస్ట్ ఇస్తే. మొక్క నిండా పూలు వస్తాయి. పండ్ల మొక్కలకి ఇస్తే పూత పిందె బాగా వస్తుందండి. గట్టిగా ప్రెస్ చేశాను. ఇందులో ఎండిపోయిన ఆకులు ఉన్నాయి, ఇవి కూడా వేసేస్తున్నా. నిండుగా బొప్పాయి తొక్కలు వేసాను. తర్వాత గార్డెన్ వేస్ట్ కూడా వేసానండి. ఇంకా టబ్బు నిండిపోయింది. ఇప్పుడు మట్టి చల్లుకుందాము ఈ పైన. ఈగలు దోమలు ఏ పురుగులు ఏమీ వాలకుండా ఉంటాయండి మట్టి చల్లుకుంటే. ఇంకా మొత్తం కంపోస్ట్ అయిపోతుంది మనకి. చాలా వేసాం కదండి, చాలా రకాలు వేసాము మనము. బొప్పాయి తొక్కలు అయితే బొచ్చు నిండా వేసామండి. ఇంకా మన మొక్కలకి మంచి బలము. బొప్పాయి తొక్కల మీద ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ వేసానండి. ఇంకా మనకి ఈగలు కానీ దోమలు కానీ పురుగులు కానీ ఏమీ రావు. ఇంకా దీని మీద మళ్ళీ మట్టి వేస్తున్నాం కాబట్టి ఇంకా ఫ్రెష్గా తయారైపోతుంది కంపోస్ట్. మనకి స్మెల్ కూడా ఏమీ రాదండి, ఏ వాసన కూడా రాదు. మంచిగా తయారవుతుంది మనకి కంపోస్ట్. ఇప్పుడు మట్టి జల్లుకుందాము. నేను ఇలానే తయారు చేసుకుంటానండి కంపోస్ట్ని. ఇలా తయారు చేసుకుని మొక్కలకి ఇస్తుంటాను. వారానికి 10 రోజులకి కొంచెం కొంచెం ఇస్తానండి. ఒక గుప్పెడు ఇస్తాను. ఇంకా మొక్కలు పచ్చగా పెరుగుతాయి. పూలు కూడా గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. ఇంకా కిచెన్ వేస్ట్ గార్డెన్ వేస్ట్ కనపడకుండా మట్టి పోసుకోవాలి మనం.
పోస్తున్నా కొంచెం మట్టి. మనకి టబ్బు నిండా తయారవుతుందండి. ఇంకా టబ్బు నిండా తయారు చేసుకున్నాము. కంపోస్ట్ తయారయ్యేటప్పటికి 30% వస్తుందండి మనకి కంపోస్ట్. మంచిగా తయారై వస్తుంది కంపోస్ట్. మళ్ళీ ఇది రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. కంపోస్టు ఇలా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకుంటే మొక్కలకి మంచి బలము, మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. చాలామంది పురుగులు వస్తాయి, వాసన వస్తుంది అంటారండి. అస్సలు రాదు. ఇలా తయారు చేసుకుంటే అస్సలు రాదండి. పురుగులు కానీ వాసన కానీ ఏమీ రావు. చక్కగా కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది. మనం రోజు మార్చి రోజు కొంచెం నీళ్లు జల్లుతుంటే సరిపోతుందండి. 15-20 రోజుల్లో మంచిగా కంపోస్ట్ అయిపోతుంది. చాలా ఈజీ అండి కంపోస్ట్ తయారు చేసుకోవటం. మీరు కూడా మంచిగా ఇట్లా కంపోస్ట్ తయారు చేసుకుని మీ మొక్కలకి ఇవ్వండి. మీ మొక్కలు కూడా పచ్చగా హెల్దీగా ఉంటాయి. పూలైతే గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. పండ్ల మొక్కలకి పూత పిందె బాగొస్తుంది. అయిపోయిందండి. ఇంకా కొంచెం నీళ్లు చల్లుకుందాము. ఇప్పుడు ఈ కంపోస్ట్ మీద కొంచెం వాటర్ చల్లుకుందాము. మనం రోజు ఒక మగ్గు నీళ్ళు చల్లుకోవాలండి. వాటర్ రోజు చల్లుతూ ఉంటే కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది. అడుగు భాగంలో మనం వేసిన వేస్ట్ మొత్తం, బొప్పాయి వేస్ట్ కానీ, గార్డెన్ వేస్ట్ కానీ, మన కిచెన్ వేస్ట్ కానీ అన్నీ కంపోస్ట్ అయిపోతాయండి ఈజీగా. చూడండి వానపాము ఎలా వెళ్తుందో. వానపాములు చాలా తయారవుతాయండి. అప్పుడు ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది మనకి. 15-20 రోజుల్లో కంపోస్ట్ అయిపోతుందండి. ఇంకా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఒక్కొక్క మొక్కకి ఒక గుప్పెడిస్తే సరిపోతుందండి. మొక్కలు పచ్చగా హెల్దీగా పెరుగుతాయి.